హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నిన్న మీకు వీడియో పెట్టా కదా! ఫ్రాన్స్ బిర్యానీ అని. అదేంటంటే పార్ట్ 1లో కొద్దిగా చూపించాను. అంటే షార్ట్ వీడియో కదా! మొత్తం అంతా అవ్వదిది. అయితే ఇప్పుడైతే కనవదంతా ప్రాసెస్ మీకు ఎలా చేయాలో ఏంటి అనేది చెబుతాను. ఫ్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా! ఈ మసాలా గ్రేవీ కర్రీ. దీన్ని పక్కన పెట్టుకున్నాను. తర్వాత మనం ఎసరు పోసుకున్నాం కదండీ! మసాలాలన్నీ మరిగిచ్చి అదైతే రైస్ వేసేసి 70% దాన్ని కుక్ చేసుకోవాలి. అయిన తర్వాత ఈ ఫ్రాన్స్ గ్రేవీ కర్రీ ఉంది కదా, ఇది మసాలా పట్టించింది, ఇదంతా కొద్దిగా ఒక లేయర్ కింద కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉన్న రైస్ కూడా మనం అది కుక్ అయిన రైస్ కూడా దీంట్లోనే పైన మొత్తం లేయర్ కింద వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఉన్నది ఇంకా హాఫ్ ఉంది కదా కర్రీ, ఈ హాఫ్ కూడా దీని మీద మొత్తం ఇలా సమానంగా వేసుకుని సమానంగా చేసుకోవాలి. మొత్తం లేయర్ అంతా చేసుకున్న తర్వాత రైస్ అంతా ఉన్న రైస్ కూడా దీని మీద మొత్తం వేసేసుకున్నాను. రైస్ మొత్తం తర్వాత పుదీనా కొత్తిమీర దీనిపైన మొత్తం వేసుకున్నాను. ఆనియన్స్ అయితే ఇందాక నేను ఫ్రై చేసి పెట్టుకున్నా కదా ఫస్ట్, అది దానిపైన ఒక లేయర్ కింద మొత్తం అంతా జల్లుకున్నమాట. అయిన తర్వాత ఒక కప్పుడు పాలైతే తీసుకున్నానండి నేను. అది కాసిన పాలైనా పచ్చి పాలైనా ఏదైనా పర్లేదు, మనకి ఎలా అనుకూలంగా ఉంటే అలాగా ఉన్నదాన్ని బట్టి. పాలైతే కప్పుడైతే ఈ పైన మొత్తం పోసుకున్నాను, ఒక కప్పుడు పాలు. తర్వాత కొద్దిగా నెయ్యి, అది మా ఇంట్లో చేసిన నెయ్యి అండి అది. అయితే ఆ నెయ్యి కూడా మనం పైన కొద్దిగా వేసుకోవాలి. 5-6 స్పూన్లు మన ఇష్టం, ఎవరో టేస్ట్ నచ్చినట్టు అంత వేసుకోవచ్చు. కొద్దిగా కొంతమంది నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, దాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. నేనైతే కొంచెం వేసుకున్నాను, ఒక 4 స్పూన్లు 5 స్పూన్ల వరకు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దీన్ని ఎక్కువసేపు మనం అలా అట్టి పెట్టుకుని మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో అయితే ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలి. సిమ్లో ఒక 10 నిమిషాలు ఉంచుకుని మొత్తం ఒక 20 నిమిషాలు మనకి బిర్యానీ రెడీ అవుతాయి. 20 నిమిషాల తర్వాత కాసేపు ఒక 10 నిమిషాలు పావుగంట వదిలేసి దాన్ని మూత తీసుకుని మనం సర్వ్ చేసుకుంటామే. చూసుకుని నచ్చినట్టు చూసుకుని మనం తింటే సరిపోతుంది. అది బిర్యానీ అయితే ఇదేదో టేస్టీగా ఉంటుందండి. నేనైతే మామూలుగా నార్మల్ రైస్తోనే చేసిన, సోనా మసూరి రైస్తో. బాస్మతితో కూడా బాగుంటుంది. ప్లస్ ఆ రోజైతే నేను ఇంకా అలా చేసేసాను. ఎక్కువ మేము బాస్మతి రైస్తోనే చేసుకుంటాం బిర్యానీ అనేది. ఇంకా ఆ రోజు ఇంకా అడబడిగా గబగబా చేసేస్తున్న బిర్యానీ కూడా. అయితే ఈ ప్రాసెస్ మొత్తం నా స్టైల్లో నేను చేశానండి. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి కంపల్సరీ. ఇలా లైక్ ఇస్తే కొంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. నచ్చితే కామెంట్లో చెప్పండి మీరు ఏమేమి చేసుకున్నారో అవన్నీ. బాయ్.